వ్యూవర్స్, వాస్తవానికి ఇదే వీడియో కేటల్ సస్పెక్ట్ ఛానల్ కనుక ఇస్తే గంటలోనే 10,000 వ్యూస్ వస్తాయి. మేబీ రేపు మార్నింగ్కి 50,000 వ్యూస్ మినిమం వస్తాయి. బట్ ఆ మెయిన్ ఛానల్ నాకు వద్దనిపిస్తుంది. సో అవేర్నెస్ ఛానల్లో ఇస్తున్నా. గతంలో చాలాసార్లు చెప్పా, కామ నా తురాణం నా సిగ్గు నా లజ్జ అన్నట్టు ఆ కామ కోరికలు పిచ్చిలో పడిపోయి ఆడోళ్ళు మగోళ్ళు ఏం చేస్తున్నట్టు కూడా తెలియకుండా చేసేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా చెందినటువంటి చిట్టి అండ్ శేఖర్ దంపతులు. శేఖర్ వచ్చి క్యాబ్ డ్రైవర్గా చేస్తున్నాడు. 16 సంవత్సరాలు ఆయన పెళ్ళే. వీళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. క్యాబ్ డ్రైవర్ వెళ్తున్న మూమెంట్లో కొన్నిసార్లు 2 రోజులు 3 రోజులు ట్రిప్పులు పడేవి. ఆ మూమెంట్లో చిట్టి తనకన్నా చిన్నవాడేటువంటి హరీష్తో సరైన సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయం ఎలాగో శేఖర్కి తెలిసింది. తప్పు వద్దు అద్దనిదని చెప్పాడు. ఈవిడ బతికుంటే ఎలాగే ఉండేది, చంపేద్దాం, బట్ అది నేచురల్ డెత్గా మారుద్దని చెప్పేసి అనుకుంది. ఇక నిన్న ఇది నిద్రపోతున్న మూమెంట్లో ఆ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసింది. వచ్చాడు, ఫుల్గా నిద్రపోతున్నాడు, చంపే అని చెప్పేసి అంది. ఊపిరాడకుండా చేసి గట్టిగా అది పట్టి గొంతులను చంపేశారు. తెల్లారైన తర్వాత 7 పెడబులు పెడుతూ 100 ఫోన్ చేసింది పోలీసులకి. మా ఆయన నిద్రలో చనిపోయాడు, తెల్లరస చూసి చనిపోయాడు అని చెప్పేసి. పోలీసులు ఇటువంటి వాటిల్లో ఎన్నోసార్లు చెప్పా, మరలా చెప్తున్నాం, ఫస్ట్ అనుమానించేది భార్యనే. ఒకవేళ భార్య చనిపోయింది, భర్తనే అనుమానిస్తారు. ఫస్ట్ నార్మల్ వేలో విచారణ చేస్తారు. వాళ్ళకి ఏమాత్రం డౌట్ వచ్చిందా ఇక వాళ్ళ వేలు విచారణ చేస్తారు. వాళ్ళ వేలు విచారణకి ఈజీగా కూడా పట్టుబడతాడు. దాన్ని చెప్పేసింది, నేను ఒకటి ఉంచుకున్నాను, వాడితో హ్యాపీగా బతకాలంటే మా ఆయన ఉండొద్దు, దెన్ గొంతు బిసుకు మేమే చంపేసాం, గుండె జబ్బుతో చనిపోయినట్టుగా మేము ఫోన్ చేసి చెప్తాం, బట్ జరిగింది ఇదే అన్నది. లవర్ని పట్టుకున్నారు, ఈవిని పట్టుకున్నారు. ఇప్పుడు ఆ పిల్లల సంగతి ఏంటి? ఆ పిల్లలకి తండ్రి లేడు, తల్లి జైలుకి వెళ్ళింది. ఆ పిల్లల్ని ఇప్పుడు ఎవరు చూసుకోవాలి? ఇదేనండి నేను చెప్పేది. ఓన్లీ మీ సుఖం కోరుకునేటట్టయితే పిల్లలు వద్దు మీకు. అలా అని చెప్పేసి మొగుడిని చంపను కాదు, మొగుడిని వదిలేసి వెళ్ళిపోండి మీకు నచ్చినోడితో, పిల్లలు మాత్రం కనొద్దు. ఇప్పుడు ఈ చిట్టి చేతులారా మొగుడిని చంపేసింది, తన జీవితం నాశనం చేసుకుంది, పిల్లలు రోడ్డుని పడేసింది. మరలా చెప్తున్నా, గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, అరే మామూలుగా తప్పు చేస్తేనే దొరుకుతారా నాయన ఈ రోజుల్లో, మనిషిని చంపితే ఎందుకు దొరకరు? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే తప్పు అదే తప్పు అదే తప్పు. ఎందుకంటే మొత్తం మూసుకుపోతుంది, కళ్ళు కాదు మైండ్ కాదు, మొత్తం నవరంధ్రాలు మూసుకుపోయే శరీరంలో ఈ రకంగా చంపటాలు చేయటాలు చేస్తా పోతా ఉన్నారు. ఇది జరిగింది వచ్చేసి మన హైదరాబాద్లో సరూర్ నగర్ దిల్సుఖ్ నగర్ మధ్యలో అనమాట ఇదంతా కూడా.